భారత్ జీ రామ్జీ పథకాన్ని వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అమృతలూరులో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పనికి ఆహార పథకంగా ఈ పథకాన్ని ప్రారంభించారని, దానిని తర్వాత మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంగా మార్చి ప్రతి కుటుంబానికి 100 రోజులు పని దినాలు కల్పించిందని చెప్పారు. ఉపాధి హామీ పథకం ద్వారా కాలువలు, చెరువులు మరియు వ్యవసాయ రంగానికి ఉపయోగపడే మట్టి పనులు, సెరికల్చర్ పనులు చేపట్టారని ఆయన వివరించారు. ఈ పథకం ద్వారా గ్రామాలలో మౌలిక వసతులను కల్పిస్తున్నామని ఆయన వివరించారు. మెటీరియల్ కాంపోనెంట్ తో గ్రామాలలో సిమెంట్ రోడ్లు, భవనాలు వంటి స్థిరాస్తులను సమకూర్చడం జరిగిందన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఎప్పుడు వచ్చినా కేంద్రం నిధులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంటుందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రం నిధులు తీసుకొచ్చి గ్రామాలను అభివృద్ధి చేయడంలో ముందంజలో ఉంటారని వివరించారు. 2014 నుండి 2019 వరకు అన్ని గ్రామాలలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు, ఉపాధి హామీ పథకం నిధులతో సిమెంట్ రోడ్లు వేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని చెప్పారు. వేమూరు నియోజకవర్గంలో కూడా గతంలో ఎప్పుడు జరగనటువంటి అభివృద్ధిని తాను మంత్రిగా ఉన్నప్పుడు చేశానని ఎమ్మెల్యే ఆనందబాబు చెప్పారు. ఇప్పుడు వికసిత భారత్ జీ రామ్జీ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి 100 రోజులు ఉన్న పని దినాలను 120కి పెంచారని, అదేవిధంగా 300 రూపాయలు ఉన్న కూలీని 312 రూపాయలు పెంచారని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు రాపర్ల నరేంద్ర కుమార్ మాట్లాడుతూ గ్రామాలలో నిధులు తక్కువగా ఉంటాయి కాబట్టి సైడ్ కాలువలో మరమ్మతుకు ఉపాధి హామీ పని దినాలను కేటాయించాలని, అందుకు కృషి చేయవలసిందిగా ఎమ్మెల్యేను కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి రవీంద్రబాబు, వేమూరు మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గట్టిపాటి పూర్ణకుమారి, ఎంపీడీఓ మారుతి శేషాంబ, ఏపీఓ సురేష్ బాబు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద ఉన్నది. ఇప్పుడు జస్ట్ పేరు మార్చారు. వికసిత భారత్ గ్రామ అభియాన్ కింద ఈ కార్యక్రమాన్ని పేరు మార్చుకున్నారు. దాంతోపాటు ఇంతకుముందు నాకు ముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా విషయం చెప్పారు. పేరు మార్చడమే కాకుండా 10 దినాలు 100 ఉన్న 10 దినాలు 110 చేయటం, పని సంబంధించి ఇచ్చేటటువంటి వేజ్ కూడా 312 రూపాయలకి పెంచిన పరిస్థితి ఈ స్కీమ్ ద్వారా ప్రజలకి లబ్ధి చేకూరబోతోంది. అయితే కేంద్రంలో మొట్టమొదటిసారిగా పనికి ఆహార పథకం కింద మొదలుపెట్టారు ఈ కార్యక్రమం. ఫుడ్ ఫర్ వర్క్, రైస్ ఇచ్చేవాళ్ళు, పని చేసిన దానికి రైస్ డిస్ట్రిబ్యూట్ చేస్తే అది తీసుకొని, అంటే పేదరికం ఎక్కువ ఉన్నప్పుడు అందరూ కూడా పని దొరకాలి, అందరూ తినడానికి ఇబ్బంది పడకూడదు, ప్రతి ఒక్కరు కూడా కడుపు నిండా పొయ్యిలు పెట్టాలని ప్రారంభించినటువంటి పథకం ఈ పథకం మొట్టమొదట. తర్వాత అది ఆ ఉపాధికి గ్యారంటీ కింద, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ కింద ఈ స్కీమ్ని మహాత్మా గాంధీ గారి పేరు మార్చారు. ఇప్పుడు అది పేరు మార్చి కొంత మోడల్గా తయారు చేసి 100 రోజులు 110 రోజులకి 312 రోజులకి 12 రూపాయలకి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఎప్పుడు అధికారంలో ఉన్నాయి, ఎప్పుడైనా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ కేంద్ర ప్రభుత్వ పథకాలని సమర్థవంతంగా రాష్ట్రానికి తీసుకురావడంలో, రాష్ట్ర అభివృద్ధిలో ఆ కార్యక్రమాన్ని వినియోగించడంలో నంబర్ 1 ప్లేస్లో ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. నాకు బాగా గుర్తు, ఫుడ్ ఫర్ వర్క్ కింద రైస్తో పనిచేసే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ఉండేది అన్ని రాష్ట్రాలకి. అప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ కలిసినప్పుడు నిజంగా తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో కరువు పీడిత ప్రాంతాలు విస్తృతంగా ఉంటాయి. వారందరికీ ఆ పథకం ఎంతగానో ఉపయోగపడేది. ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద మారిన తర్వాత ఇప్పుడు ఈ పథకానికి 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 10% నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చి తీసుకొచ్చి అల్టిమేట్ మనం వ్యాక్సినేషన్ ఎంతవరకు చేసుకోగలిగితే అంతవరకు
అవకాశం ఇచ్చే పరిస్థితులు కూడా అప్పుడప్పుడు వచ్చాయి. ఆ అవకాశం ఇచ్చినప్పుడు ఎక్కువ శాతం నిధులు ఈ ఎన్ఆర్జీఎస్ కింద కానీ ఇతర పథకాల కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు దాని ద్వారా వేల కోట్ల రూపాయలు పనులు జరిగాయి. పేదవాడికి ఉపాధి కూలీ దొరికింది. గ్రామాల్లో ఇప్పుడు విబిజీ రామ్జీ కింద ఇప్పుడు మనం ప్రారంభించుకున్న పని అయితే పంట కాలువ సిల్ట్ తీయటం ఇదంతా పెట్టుకున్నాం. ఇది ఒక యాంగిల్. పంట కాలువలు కానీ ఇతరత్ర కాలువలు లేకపోతే చిన్న చిన్న మట్టి పనులు చేసేది ఒక స్కీమ్ అయితే, మెటీరియల్ కాంపౌండ్ కూడా కలుపుకొని పర్మనెంట్ అసెట్స్ క్రియేట్ చేసుకునే ప్రోగ్రాంలు కూడా చాలా ఉంటాయి. సపోజ్ సిమెంట్ రోడ్డు వేద్దాం అనుకోండి. సిమెంట్ రోడ్డు ఒక 30 సంవత్సరాలు చెప్పి జరుపుకున్నాం అంటే ఆ గ్రామంలో ఆ వాడలో ఆ పల్లెలో కానీ వాడలో కానీ ఊళ్ళో కానీ అదొక ఆస్తి క్రియేట్ చేసి పెట్టినట్టు. ఎక్కడ పోదు కదా సిమెంట్ రోడ్డు అంటే. ఆ విధంగా వేల కిలోమీటర్లు ఈ ప్రోగ్రాం కింద సిమెంట్ రోడ్లు 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా చివరి 2 సంవత్సరాలు పంచాయతీరాజ్ మంత్రిగా నారా లోకేష్ గారు ఉన్నప్పుడు 22,500 కిలోమీటర్లు ఆ రోజు ఎన్ఆర్జీఎస్ నిధులు వాడుకొని సిమెంట్ రోడ్డు నిర్మాణం చేశాం. అందులో కేవలం దళిత వాడలోనే 5,500 నుంచి 6,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు ఆ రోజున మనం ఏర్పాటు చేస్తాం. మన గ్రామాల్లో ముఖ్యంగా వేమూరు నియోజకవర్గంలో అప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నాను. ప్రతి గ్రామంలో, ఈ గ్రామానికి లేదంటారు, ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్డు నిర్మాణం జరిగింది. ఆ రోజున ఇంతవరకు నిధులు తీసుకొచ్చి ఎప్పుడు చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అవే ఆస్తులంటే అవి గ్రామాల్లో ప్రాపర్టీ ఆస్తులు క్రియేట్ చేయటువంటి రోడ్లు కావచ్చు, పర్మనెంట్ బిల్డింగ్స్ కావచ్చు, ఇలాంటి చేసుకోవడానికి కూడా ఈ పథకం విస్తృతంగా ఉపయోగపడింది. ఇటువంటి స్కీములు వినియోగించుకోవడంలో విస్తృతంగా ప్రజల్లో తీసుకెళ్లడంలో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా పనిచేస్తారనేది అందరికీ తెలిసిన అంశమే. ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అన్ని రాష్ట్రాలు గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా అభివృద్ధి బాట పట్టాలి. రాబోయే 2047 ఏదైతే ఉందో విషన్ 2047 అంటే స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తయింది. ఆ విషన్ అది గుర్తుపెట్టుకొని 2047కి ఈ దేశంలో గ్రామాలు కానీ పట్టణాలు కానీ అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని ఒక విషయంతో కేంద్ర ప్రభుత్వం పిలిపిస్తే ఆ పిలుపును అందుకొని దానికి తగ్గట్టుగా పనులు చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అని చెప్పి చెప్పడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. నేను దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా ఈ స్కీము విస్తృతంగా వినియోగించుకొని గ్రామాల్లో పనులు చేసడానికి మట్టి పనులు కానీ కాలువలు కానీ పంట కాలువలు కానీ బాగు చేసుకోవడం కానీ ఇతరత్ర సిమెంట్ రోడ్డు నిర్మాణం కానీ ఇతరత్ర ఎస్ఐటి నిర్మాణానికి పూర్తి స్థాయిలో పనులు చేపించాలి. ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు వాళ్ళ కింద ఉన్నటువంటి ఈ ఫీల్డ్ ఎస్టేట్స్ కానీ మేడ్స్ కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని అందరూ కూడా కమిట్మెంట్ చిత్తశుద్ధితో పనిచేయాలి. ఏదైనా ఇబ్బందులు వస్తే మాత్రం అనవసరంగా మీరు కూడా ఇబ్బంది పడతారనేది కూడా గమనించుకొని ముందు గ్రామాల అభివృద్ధి చేయగా మీరందరూ వచ్చిన పథకాలను సద్వినియోగం చేసుకొని చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో కన్నా కళలు నెరవేయడానికి మనమందరం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి ఇదివరకు ఉపాధి హామీ ఎంజీఎన్ఆర్జీఎస్ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఈరోజు కొత్తగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మరి రైల్వే కోడూరు దగ్గర ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఏంటంటే ఇదివరకు రోజుల్లో ఉపాధి హామీ పథకం అంటే కూలీలు వెళ్ళి అక్కడ బస్సులో సంతకాలు పెట్టి వచ్చేవాళ్ళు. వాళ్ళ పరిస్థితి లేదు, చాలా పారదర్శకంగా చేయాలి పని. ప్రతి వాళ్ళు తప్పనిసరిగా మరి 1000 ముద్రలు అక్కడే
వెయ్యాలి కంపల్సరీగా పనికి వచ్చినాడు అందరూ. ఇదివరకు బోగస్ స్వర్ణకాలు చేసి డబ్బులు చేయడానికి వీలు లేకుండా మరి బయోమెట్రిక్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ పథకాన్ని ఇందాక ఏపీఓ గారు చెప్పినట్టు చాలామందికి చాలా పథకాలు ఉన్నాయి. గ్రామీణ ఉపాధి పథకాలు చాలామంది అవగాహన కల్పించడంలో చాలా విఫలమవుతున్నారు ఈ డిపార్ట్మెంట్. ఎందుకంటే చాలా పథకాలు ఉన్నాయి. దాన్ని జనంలో తీసుకెళ్ళి రైతులకు పరిస్థితి అంటే దాన్ని ఉపయోగించుకుంటారు. పండ్ల మొక్కలు కానీ ఇవన్నీ చాలా మంది కొన్ని ఏరియాల్లో బాగా దీన్ని ఉపయోగించుకుంటున్నారు. మీరు దాన్ని ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి రైతులు కానీ కూలీలు కానీ ఏ పథకాలు ఉన్నాయనేది వివరించినట్లయితే ఇది చాలా మంచి ఉపయోగపడే స్కీమ్ ఇది. అంతేకాకుండా గ్రామాల్లో ముఖ్యంగా పారిశుధ్యం లేదు. ఎందుకంటే ఎక్కువ మంది పారిశుద్ధ్య స్టాఫ్ ఉంటారు కాబట్టి ఏదైనా గ్రామాల్లో కూడా కచ్చా డ్రైన్స్ తగ్గితే బాగుంటుందని నా ఉద్దేశం. ఏదైనా అవకాశం ఉంటే దీనిలో గ్రామాల్లో కచ్చా డ్రైన్స్ అయితే వర్షాకాలం ఇబ్బంది లేకుండా ఉంటుందని, మరి అదేమన్నా వీలుంటే ఆ పథకాన్ని కూడా దీన్ని వర్తింపజేయాలని మన గౌరవ శాసనసభ్యులు గారి ద్వారా తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే గ్రామాల్లో చాలా నిధులు తక్కువగా ఉంటాయి కాబట్టి కచ్చా డ్రైన్స్ చేస్తే కనుక మనకు ఉపయోగపడుతుందని, మరి తప్పకుండా దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి మన భారతదేశంలో కల్లా ఎక్కువ గ్రాంట్ వచ్చేది ఓన్లీ ఈ పథకం ద్వారానే. కాబట్టి బాగా ఉపయోగపడి అందరికీ ఉపయోగపడే విధంగా చేయాలని కోరుకుంటూ